Welcome to MOS మా ఆన్లైన్ సేవ. We deliver services to home online. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీసులను పొందవచ్చు. మా యొక్క సర్వీసులలో పిఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్లై, సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయబడును. అలాగే అన్ని రకాల ఆన్లైన్ అప్లికేషన్స్ చేయబడును. రీసెంట్గా పెట్టినటువంటి పిఎఫ్ క్లైమ్ పర్టికులర్గా ఈ కారణం చేత రిజెక్ట్ అయితే ఏం చేయాలి? ఫైనల్ సెటిల్మెంట్ అండి. ఫైనల్ సెటిల్మెంట్ ఈ కారణం చేత రిజెక్ట్ అయింది. రిజెక్షన్ రీజన్ వచ్చేసి డేట్ ఆఫ్ జాయినింగ్ షుడ్ బి ఆఫ్టర్ డేట్ ఆఫ్ లివింగ్ ఇన్ ప్రజెంట్ పిఎఫ్ నెంబర్. దీని యొక్క అర్థం ఏంటంటే కనుక ప్రజెంట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది, ఆ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ముందు చేసినటువంటి కంపెనీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ ఎగ్జిట్ తర్వాత అనేది ఉండాలి. ప్రజెంట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ముందు చేసినటువంటి కంపెనీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ తర్వాత ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మీకు పిఎఫ్ అనేది సెటిల్ అవుతుందని ఈ కారణం చేత పిఎఫ్ క్లైమ్ అనేది రిజెక్ట్ చేసినారు. ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే కనుక సర్వీస్ ఓవర్లాపింగ్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను 2 కంపెనీల్లో వర్క్ చేశాను. ఫస్ట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది, డేట్ ఆఫ్ లివింగ్ అనేది 1 డిసెంబర్ 2024 ఉంది. 1 డిసెంబర్ 2024 ఉంది. రెండవ కంపెనీలో, కొత్త కంపెనీలో జాయిన్ అయినటువంటి డేట్ వచ్చేసి 1/11/2024 ఉంది. సో ఈ విధమైనటువంటి కేసులో ఏమవుతుందంటే కనుక 1 మంత్ 2 కంపెనీల్లో వర్క్ చేసినట్టు అవుతుంది. సో ఆ విధంగా సర్వీస్ ఓవర్లాపింగ్ కాకూడదు. సర్వీస్ ఓవర్లాపింగ్ ఉన్నటువంటి పిఎఫ్ మెంబర్ ఐడిలోంచి ఎటువంటి అమౌంట్ని అయితే మీరు ఫైనల్ సెటిల్మెంట్ తీయలేరు. మీకు ఫైనల్ సెటిల్మెంట్ రావాలి అంటే కనుక తప్పకోకుండా ఆ యొక్క డేట్స్ ఏవైతే ఉన్నాయో, జాయినింగ్ డేట్ కానీ లివింగ్ డేట్ కానీ, మీకు పిఎఫ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు యాడ్ అయిందో ఆ యొక్క డేట్స్ క్రాస్ చెక్ చేసుకొని మీరు జాయినింగ్ డేట్ కానీ లివింగ్ డేట్ కానీ మార్చుకుంటే, కరెక్షన్ చేసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ మీరు పిఎఫ్ క్లైమ్ ఫైనల్ సెటిల్మెంట్ పెడితే తప్పకుండా ఎటువంటి రీజన్ లేకోకుండా మీ యొక్క పిఎఫ్ క్లైమ్ ఫైనల్ సెటిల్మెంట్ సెటిల్ అవుతుంది. ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏం చూపిస్తున్నారంటే బ్యాంక్ అకౌంట్ ఈజ్ లింక్డ్ విత్ మోర్ దాన్ 1 UAN విత్ డిఫరెంట్ డీటెయిల్స్ ఆఫ్ మెంబర్స్. దీని యొక్క అర్థం ఏంటంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది 1 లేదా 2 UAN నెంబర్లకు లింక్ అయి ఉంది. ఆ యొక్క 2 UAN నెంబర్లో ఉన్న పర్సనల్ డీటెయిల్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి అని చెబుతోంది. ఈ రీజన్ అనేది ఎందువల్ల వస్తుందంటే కనుక మీకు ఎప్పుడైతే 2 UAN నెంబర్లు ఉంటాయో ఆ 2 UAN నెంబర్లో ఉన్నటువంటి పర్సనల్ డీటెయిల్స్, నేము, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఇది కూడా రాకుండా ఉండాలంటే కనుక ఆ 2 UAN నెంబర్లు మీవే అయితే కనుక ఆ 2 UAN నెంబర్లు ఉన్నటువంటి పర్సనల్ డీటెయిల్స్ని, నేము, డేట్ ఆఫ్ బర్త్ వాటిని మీరు కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్షన్ చేసుకున్నాక మీకు మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది రాదు. తప్పకుండా పిఎఫ్ క్లైమ్ అనేది సెటిల్ అవుతుంది. మీకు పిఎఫ్కు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు సింపుల్గా వాట్సాప్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. మా యొక్క వాట్సాప్ నెంబర్ 8919907388.